కార్తీక్ దీప దగ్గరికి వచ్చి దీప అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మన ఇద్దరి మధ్యన గొడవలు పెట్టాలి, మనిద్దరం మాట్లాడుకోకూడదు అనే మా నాన్న ఇక్కడికి వచ్చి అలాంటి చిచ్చు పెట్టాడు. కానీ నాకు తెలియదా దీప, అమ్మను ప్రేమించేవాడిని భార్యను ప్రేమించడం నాకు రాదా ఏంటా, భార్యను అర్థం చేసుకోలేనా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అలాగే వాళ్ళమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నేను ఒక ఛాలెంజ్ చేసి వచ్చాను, ఎలాగైనా సరే నేను వాళ్ళకి మళ్ళీ ఆ డబ్బుని కట్టేస్తాను దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అలాగే దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ మాత్రం చాలా దీలగా ఉండటం చూసి అక్కడ ఉన్న కార్తీక్ ఎందుకమ్మా అలా ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే అదేంట్రా నువ్వు ఛాలెంజ్ విసిరేసి బాగానే వచ్చేసావు, ఇప్పుడు 41 లక్షలు ఎలా కడతావురా, నాకు అదే టెన్షన్గా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ కార్తీక్ని చూసి ఆ డబ్బులు కానీ మీ నాన్నకు కట్టకపోతే మీ నాన్న ఏం చేస్తాడో కూడా నీకు తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప కార్తీక్ వైపు చూసి నాకు కార్తీక్ బాబు మీద నమ్మకం ఉంది, ఎలాగైనా సరే ఆ డబ్బును అప్పుని తీర్చేస్తారు, ఆ నమ్మకం నాకైతే ఉంది, మీరు కూడా ఆ నమ్మకాన్ని పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో దీప వైపు చూసి నీకు నా మీద చాలా నమ్మకమే ఉంది, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను దీప, ఎలాగైనా సరే ఆ డబ్బును నేను మళ్ళీ తిరిగి కట్టేస్తాను, ఎలాగైనా సరే నేను మంచి ప్రయోజకుడిని అవ్వాలన్నదే నా కోరిక, వాళ్ళందరికీ చాలా గట్టిగానే బుద్ధి చెప్పాలి, ఎలాగైనా సరే నేను మంచి ఉద్యోగం చేసో లేదంటే ఏ వ్యాపారం చేసో ఏదో ఒకటి చేసో ఈ అప్పును మాత్రం తీర్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.